బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అందుకే బాదం పప్పును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బాదం పప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచటంలో, అనేక సమస్యలను దూరం చేయటంలో సహాయపడతాయి. ఇది చర్మానికి లోతైన పోషణనిస్తాయి. దీనివల్ల మన చర్మం మెరిసిపోవటంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో కూడా బాదం పప్పు నుండి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. రోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పు తినాలి. అంతేకాకుండా దానిలో నూనెను కూడా అప్లై చేయొచ్చు. మీకు కావాలంటే బాదంను ఫేస్ ప్యాక్గా కూడా ఉపయోగించవచ్చు. మొత్తం మీద బాదం చర్మానికి ఒక వరం కంటే తక్కువ కాదు. ఈరోజు మనం బాదం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. బాదం పప్పులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది సహజంగా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంలో సహాయపడుతుంది. బాదం చర్మానికి లోతైన పోషణను అందిస్తుంది. ఇది నిర్జీవ చర్మానికి కూడా జీవం పోస్తుంది. బాదం నూనెను ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. మచ్చలు మాయమవుతాయి. బాదం నూనెను క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేయటం వల్ల మచ్చలు తొలగిపోతాయి. బాదం నూనె పిగ్మెంటేషన్ను తగ్గించటంలో సహాయపడుతుంది. బాదం పాలుతో గాని పేస్ట్ గాని తయారు చేసి ముఖానికి రాసుకోవాలి. దీనివల్ల చర్మానికి అద్భుతమైన గ్లో వస్తుంది. ముఖం సహజ కాంతిని పొందుతుంది. రోజు బాదం పప్పు తినడం వల్ల మన చర్మానికి అంతర్గత పోషణ లభిస్తుంది. దీనివల్ల చర్మం సహజ సిద్ధమైన కాంతిని సంతరించుకుంటుంది. మీరు బాదం ఫేస్ ప్యాక్ను తయారు చేయటం ద్వారా కూడా మీ చర్మాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వారానికి 2 రోజులు ఈ ఫేస్ ప్యాక్ను మీ ముఖానికి అప్లై చేసుకోవచ్చు. బాదం పప్పు సూర్యుని హానికరమైన కిరణాల నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. బాదం పప్పులో విటమిన్ ఇ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి చర్మంపై రక్షణ పొరను ఏర్పరుస్తాయి. బాదం పప్పుతో ట్యానింగ్, సన్ బర్న్ నివారించవచ్చు. చర్మం పొడిని తొలగిస్తుంది. విటమిన్ ఇ, ఒమేగా 3 వంటి అనేక పోషకాలు బాదం పప్పులో ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా చేస్తాయి. దీనివల్ల మన చర్మం కూడా మెరిసిపోతుంది. రోజు బాదం పప్పు తింటే ముఖంలోని పొడి పారకుండా పోతుంది. మీరు రోజు నానబెట్టిన బాదం పప్పులను 4-5 తినాలి. రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? ఈ విషయం నిజంగా ఎవరికీ తెలియదు. రోజు బాదం పప్పు తినటం వల్ల శరీరంలో అనేక రకాల పోషకాలు అందుతాయి. అయితే ప్రతిరోజు సరిపడా బాదం పప్పు తినటం తప్పనిసరి. బాదం పప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలో చాలా మందికి తెలియదు. రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టిన బాదం పప్పును ఉదయం పూట తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ తక్కువ సంఖ్యలో బాదం పప్పులు తింటే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు తగినంత నట్స్ తినటం అవసరం. తద్వారా శరీరానికి సరైన మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, కొవ్వు, క్యాలరీలు అందుతాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు తమ వయసును బట్టి రోజు ఎన్ని బాదం పప్పులు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక డైటీషియన్ చెప్పిన వివరాల ప్రకారం సాధారణ ఆహారం లేదా ఏదైనా ప్రత్యేకమైనది తీసుకునేటప్పుడు ప్రతి వ్యక్తి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. ఒక వ్యక్తికి ఎంత ప్రోటీన్, క్యాలరీలు లేదా కాల్షియం అవసరం అనేది వయస్సు, బరువును బట్టి మారుతుంది. ఒక వ్యక్తి ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే అతని వ్యాధి స్థితిని బట్టి ఆహారం నిర్ణయించబడుతుంది. అయితే సాధారణంగా ప్రజలందరికీ వర్తించే కొన్ని సాధారణ మార్గదర్శకాలు ఉన్నాయి. రోజుకి ఎన్ని గింజలు తినాలనే దానిపై నిర్దిష్ట మార్గదర్శకాలు లేవు. కానీ కొన్ని అధ్యయనాలు ఉన్నాయి. దాని ఆధారంగా బాదం పప్పుల సంఖ్యను నిర్ణయించవచ్చు. అలాగే బాదం పప్పును సరైన పద్ధతిలో తినడం కూడా చాలా ముఖ్యం.
బాదం పప్పును రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తొక్కతో లేదా తొక్క లేకుండా తినండి. అయితే ఎన్ని బాదం పప్పులు తినాలన్న దాని గురించి మాట్లాడుతూ ఇది వయస్సు బరువును బట్టి మారుతుందని తెలిపారు. అయితే ఇళ్లలో బాదం పప్పులను ఎక్కువగా పిల్లలకు, పెద్దలకు వారి వారి వయసును బట్టి తినడానికి ఇస్తారు. ఉదాహరణకు ఒక పిల్లవాడు 5 నుండి 10 సంవత్సరాల వయసులో ఉంటే అతని తల్లి అతనికి ప్రతిరోజు 2 నుండి 4 బాదం పప్పులు తినడానికి ఇస్తుంది. ఒక వ్యక్తి 18 నుండి 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే అతనికి 6 నుంచి 8 బాదం పప్పులు ఇస్తారు. మహిళలు కూడా తక్కువ గింజలు తింటారు. అధ్యయనం ఏం చెప్తుంది? డాక్టర్ల ప్రకారం ఒక యువకుడు రోజుకు 12 బాదం పప్పులు తినాలని డైటీషియన్ తెలిపారు. ఇది రోజుకు అవసరమైన 4 గ్రాముల ప్రోటీన్ను కలిగి ఉంటుంది. 12 బాదం పప్పులు దాదాపు 14 గ్రాముల బాదం పప్పులకు సమానం. అందులో 4 గ్రాముల ప్రోటీన్ శరీరానికి చేరుతుంది. క్యాలరీలు 85 నుండి 87 వరకు ఉంటాయి. బాదాంలో కూడా 6 నుండి 9 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది కాకుండా 1 నుండి 2 గ్రాముల ఫైబర్ మిగిలి ఉంటుంది. డాక్టర్ విదేశాల్లో నిర్వహించిన కొన్ని అధ్యయనాల ప్రకారం పిల్లల అభివృద్ధికి ఒక వయసు ఉందని చెప్పారు. ఇప్పటి వరకు జాతీయ బాదం దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 16వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. దర్శన్ తూగుదీప కన్నడ చిత్రాల్లో ప్రధానంగా పనిచేసే భారతీయ నటుడు, నిర్మాత, పంపిణీదారుడు. కన్నడ సినిమా సమకాలీన ప్రముఖ నటుల్లో ఒకరైన దర్శన్ 2006లో తూగుదీప ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. దీని మొదటి నిర్మాణం జోతే జోతేయాలి. ఇందులో దర్శన్ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. అనంతారు, క్రాంతివీర, సంగొల్లి, రాయన్న చిత్రాల్లో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 19వ శతాబ్దపు యోధుడు సంగొల్లి రేయన్నగా నటించిన ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు లభించింది. 1990ల మధ్యలో ఆయన సోప్ ఒపెరాలు, చిన్న చిత్రాల్లో తన నటనా వృత్తిని ప్రారంభించాడు. నటుడు తూగుదీప శ్రీనివాస్ మీనా దంపతులకు 1977 ఫిబ్రవరి 16న కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా పొన్నంపేటలో దర్శన్ జన్మించారు. వసీం జాఫర్ భారత జట్టుకు ఆడిన క్రికెటర్. అతను కుడి చేతి ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అప్పుడప్పుడు రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేసేవాడు. అతను ప్రస్తుతం రంజీ ట్రోఫీ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. 2018 నవంబర్లో రంజీలో 11,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మెన్ అయ్యాడు. 2019 జనవరిలో అతను మధ్యప్రదేశ్కు చెందిన దేవేంద్ర బుందేలాను అధిగమించి తన 146వ మ్యాచ్లో రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధికంగా ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అతను బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. 2020 మార్చిలో అతను అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2020 జూన్లో జాఫర్ను 2020-21 సీజన్కు ఉత్తరాఖండ్ ప్రధాన కోచ్గా ప్రకటించారు. జట్టు ఎంపికలో జోక్యం, పక్షపాతం కారణంగా అతను 2021 ఫిబ్రవరిలో వైదొలిగాడు. పర్దీప్ నార్వాల్ ఒక భారతీయ అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు. ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్లో బెంగళూరు బుల్స్ తరపున భారత జాతీయ జట్టు తరపున ఆడుతున్నాడు. కబడ్డీ చరిత్రలో గొప్ప రైడర్గా విస్తృతంగా పరిగణించబడుతున్న అతను పాట్నా పైరేట్స్ను వరుసగా 3 టైటిళ్లకు నడిపించాడు. లీగ్లో అనేక రైడింగ్ రికార్డులను కలిగి ఉన్నాడు. నార్వాల్ హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని రింధానా గ్రామంలో
ఫిబ్రవరి 16, 1997న జన్మించాడు. నార్వాల్ సీజన్ 2లో పాట్నా పైరేట్స్పై బెంగళూరు బుల్స్తో వివో ప్రో కబడ్డీలో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో 6 సార్లు ఆడాడు. మొత్తం 9 రైట్ పాయింట్లు సాధించాడు. నార్వాల్ సీజన్ 3లో పాట్నా పైరేట్స్కు వెళ్లి లీగ్లో అత్యుత్తమ రైడర్లలో ఒకరిగా ఎదిగాడు. కోల్కతాలో పునేరి పల్టన్పై పైరేట్స్ 29-25 తేడాతో సాధించిన విజయంలో అతను తన కెరీర్లో తొలి సూపర్ 10 సాధించాడు. శోమా ఆనంద్ భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. ఆమె ప్రమోద్ చక్రవర్తి రొమాంటిక్ క్రైమ్ చిత్రం బారూద్లో రిషి కపూర్ సరసన తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత ఆయనే నిర్మించి దర్శకత్వం వహించిన పటీతాలో కూడా ఒక పాత్రను పోషించింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన మరికొన్ని చిత్రాలు 1980లో జాగీర్, కూలీ. 1990ల తర్వాత ఆమె జేసీ కర్ణి, వైసీ భరణి, కూలీ, హంగామా, క్యా కూల్ హై హమ్ వంటి చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించింది. ఆమె బాబీ, సిట్కామ్ హమ్ పాంచ్, షరారత్ వంటి టెలివిజన్ సిరీస్లలో కూడా నటించింది. ఆమె సంవత్సరాలుగా పంజాబీ చిత్రాల్లో కూడా పనిచేస్తోంది. శోమా ఆనంద్ 1958 ఫిబ్రవరి 16న బాంబే స్టేట్లో జన్మించారు. ఇంద్రసేన్ జోహార్ హిందీ సినిమా నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు. హాస్య పాత్రల్లో నటించిన ఇతడు ఎపిక్ ఫిల్మ్ క్లాసిక్ లారెన్స్ ఆఫ్ అరేబియా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇంద్రసేన్ జోహార్ 1920 ఫిబ్రవరి 16న పంజాబ్, పాకిస్తాన్లోని తలగాంగ్ జిల్లాలో జన్మించాడు. తన LLB పూర్తి చేయటానికి ముందు ఎకనామిక్స్, పాలిటిక్స్లో MA డిగ్రీ చేశాడు. 1947 ఆగస్టులో భారతదేశ విభజన సమయంలో జోహార్ తన కుటుంబంతో కలిసి పెళ్లి కోసం పాటియాలను సందర్శిస్తున్నప్పుడు లాహోర్లో తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి. దీని ఫలితంగా షా ఆలామీ బజార్, ఒకప్పుడు వాల్ట్ సిటీలో ఎక్కువగా హిందువులుగా ఉండేది, తగలబెట్టబడ్డాయి. జోహార్ లాహోర్కు తిరిగి వెళ్ళలేదు.